నమస్కారం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ వంట్లమామిడి గ్రామం జనపరెడ్డి అప్పారావు నేను. ఇక్కడ సమస్య ఏంటంటే పాడేరు అమ్మారావు గారికి నేను ఒకటి విన్నవించుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు వంట్లమామిడిలోని గ్రామ కంఠం కోసం నిన్నే అంటే నిన్న తారీఖు మరి 9/3/2026 ఈరోజు వచ్చారు. ఆ రోజు వచ్చేసి గ్రామ కంఠాన్ని ఇంకొక పట్టాభూమిలో బలవంతంగా చూపించడం జరిగింది. అది పట్టా ఎవరిదంటే డేగల అప్పారావు. ఇది కొట్టండి, డేగల అప్పారావు. ఇది ఇతనికి ఈ సర్వే నెంబర్ 28/2 ఉంది, ఎకరం 72 సెంట్లు. ఇక్కడ జరిగిన సమస్య ఏంటంటే 28/1 గ్రామ కంఠం ఉంది 84 సెంట్లని ఉందనేసి సమాచార హక్కు చట్ట ప్రకారంగా మేము అడిగితే ఈ బిల్డింగులు అంటే ప్రభుత్వ బిల్డింగులు ఎవరిది ఒక గ్రామ వ్యక్తిది ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు. అది ఇక్కడ బిల్డింగులు ఉన్నవనేసి నాకు గ్రామంలోని ఏది ఉన్నాయని అడిగితే తెలియజేయడం జరిగింది. నేను ఏది ఉన్నా సరే చట్ట ప్రకారంగా నేను అడుగుతాను, ప్రశ్నిస్తాను కూడా. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ నాకు సమాచారం వచ్చిన ప్రకారంగా ఆర్సీ నెంబరు A4/242/2025 6/11/2025 నాకు ఆదేశాలు వచ్చాయి. ఎవరు జారీ చేశారు? జిల్లా సర్వే మరియు భూ రికార్డుల శాఖ. అక్కడి నుండి అల్లూరు జిల్లా పాడేరు నుండి వచ్చింది నాకు. మరి దీన్ని ఎంఆర్ఓ గారు ఎందుకు చూడలేదు, పరిశీలించలేదు? దీనికి కూడా కలెక్టర్ వారికి కూడా ఇది ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఉంది, తప్పుదో మరి ఈ విధంగా ఎంఆర్ఓ గారు చూపిస్తున్నారు అనేసి చెప్పడం కూడా జరిగింది. ఇదే విషయం మీద పదే మరి సమస్యలు వస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటి విషయాలు కూడా మరి పోలీసు ఎస్పీ గారు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా జరిగినప్పుడు అక్కడ నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు పాడేరు ఉన్న ఎంఆర్ఓ గారు మరి గౌరవనీయుల అరుణ్ చంద్ర గారికి నేను ఒకటే ఇప్పుడు అడుగుతున్నాను. నేను సార్, ఇప్పుడు ఒక 28/1 గ్రామ కంఠం ఉంటే 24 సెంట్లు, అది 5 సబ్ డివిజన్స్ ఉన్నాయి. 28/1, 28/2, 28/3, 28/4, 28/5 మరి ఉన్నప్పుడు నాకు ఎందుకు నోటీస్ జారీ చేయలేదు? ఇదివరలో ముందుగానే సెక్రటరీ వాళ్ళు మరి అక్కడ ఉన్న నాయకులు ముందుగానే తీర్మానం చేశారు. ఎందుకంటే తీర్మానం ఇది సర్పంచ్ పాంగి రాంబాబు తీర్మానం చేశారు. ఎప్పుడు తేదీ 14/4/2025 తీర్మానం చేశారు. అంటే ఎటువంటి సర్వే రిపోర్ట్ లేకపోయినా, అంటే ప్రెసిడెంట్ వాళ్ళే కదా తీర్మానం చేశారు. దీన్ని అను చూసుకొని సెక్రటరీ గారు తీర్మానం చేశారు. అంటే సర్వే రిపోర్ట్ లేకపోయినా, సర్వే జరగకపోయినా. ఎప్పుడు ఇది 3/7/2025 ఇదిగోటండి. అంటే ఎవరైనా సరే ఒక భూమి కొనుక్కుంటే సర్వే చేసి దాన్ని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు, ఎటువంటి సర్వే రిపోర్ట్ లేదు, లేకపోయినా ముందుగానే చేశారు. మళ్ళీ నిన్న సర్వే రిపోర్ట్ లేకపోయినా నిన్న కొలతలు అంటే నిన్న ప్లానింగ్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు. ఇది ఎక్కడదండి? మరి ఎంఆర్ఓ గారికి అదే అడుగుతున్నాను. మరి సర్వే యాక్ట్ ప్రకారంగా సర్వే నోటీసులు జారీ చేయాలి. అది సబ్ డివిజన్స్ ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం 5 సబ్ డివిజన్స్ వాళ్ళకి నోటీసులు ఎక్కడ జారీ చేశారు? 5 ఉన్నాయి. 28/28కి 5 సబ్ డివిజన్స్ ఉన్నాయి. నేను 5వ వాడిని. మరి 5వ వార్డు అయితే మరి ఎందుకు సబ్ డివిజన్స్ చేయలేదు? దయచేసి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయాన్ని స్పందించి ఇది తప్పుగా చేశారు ఎంఆర్ఓ గారిని. నేను ఈ విధంగా మీడియా ముందుకు వచ్చాను. మరి నా దగ్గర ఉన్న రికార్డులతో పాటు నేను సిద్ధంగా వస్తాను. ఈ ఆర్టీ ప్రకారంగా సమాచారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రికార్డు పట్టుకొని తీసుకుని రాగలను నేను. మరి ఏజెన్సీలో ఉన్న మొత్తం ప్రజా సంఘాలతోని, మరి అలాగే ఇక్కడ విద్యార్థి నాయకులు, రైతు సంఘాలతోని, మహిళా సంఘాలతోని, ఉమెన్ రైట్స్ సంఘాలతోని, మరి అన్ని పార్టీలో రాజకీయ నాయకులు, పార్టీ మరి ప్రతినిధులతోని ముందుకు రావాలి. అందరి సమక్షంలో, పోలీసు సమక్షంలోనే రికార్డుతో పాటు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఎవరు తప్పు చేశారు అన్నది
ఇప్పుడు ముందుకు రావాలి. ఇదే ఇక్కడ జరిగిన వంటమావుల గ్రామంలోని మొత్తం ఇలాగా ఇది ఈ రోజుకి ఇలా ఉంటే తప్పనిసరిగా ఏజెన్సీలోని రెవెన్యూ రికార్డులోని ఎంఆర్ఓలో పెట్టి ఇదే అని చూసి అందరికీ మేము ఇంకా బాగా చేసాము, ఇంకెవరు పట్టించుకోలేదనేసి ఇంకా అలాగే వాళ్ళు ధైర్యం చేస్తారు. కానీ ఎంఆర్ఓ గారు వాళ్ళు డ్యూటీని దుర్వినియోగం చేశారు. అంటే ఇక్కడ మేము చెప్పింది ఎంఆర్ఓ గారు ఏం లేదు మా పట్టించుకోరు, ప్రభుత్వ బిల్డింగులు ఉన్నవి పదండి అక్కడ చూడండి అంటే మేము అక్కడికి వెళ్ళామన్నారు. ఆ పట్ట ముందు చేసి ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకొక నాయకుడికి. అంటే అది పక్కన పెట్టారు. పట్ట భూమి గల వాడికి అది గ్రామకణ సృష్టించారు. అది కూడా ఇల్లు ఉన్నది. అది వాళ్ళ దగ్గర పట్ట వాళ్ళ దగ్గర అప్పుడు తాతలు ఉన్న దగ్గర ఒక కట్టుకుంటామని అడిగి తీసుకొని ఇప్పుడు అలాగే ఒక 16 మంది నివసిస్తున్నారు. అంటే పట్టా భూమి వాళ్ళకి పేరు చెప్పుకోవడానికి చిన్నతనం. ఇదండి ఇక్కడ వంటలు జరుగుతున్నది. అదే విధంగా మరి పత్రికా విలేకరులకు ఎంఆర్ఓ వాళ్ళు తప్పుడు ప్రచారం ఇస్తున్నారు. ముఖ్యంగా అది సమాజానికి వెళ్తే ఎలా ఉంటుంది, అది నిజంగా అనుకుంటారు అంటే చదివే వాళ్ళు. దయచేసి అలాంటి ఎంఆర్ఓ గారు చేస్తున్నారు. ఇప్పుడు అరుణ్ చంద్ర ఉన్న ఎంఆర్ఓ గారు రికార్డు పట్టుకొని నా దగ్గరున్న ఆధారాలతో పాటు నీ సరిహద్దు గలవాన్ని ఆధారాలు పట్టుకొని నేను అందరి సమక్షంలో మీడియా ముందుకు వస్తాను, ఎంఆర్ఓ గారు కూడా రావాలి, ఎవరు తప్పు ఉంటే వాళ్ళని చర్యలు చేపట్టండి. దయచేసి ఇక్కడ ఏజెన్సీలో ఉన్న అన్ని సంఘ నాయకులు కూడా దృష్టిలో పెట్టండి. నేను చట్టంతోనే నేను తప్పనిసరిగా ప్రశ్నిస్తాను, ఎవరు తప్పు చేసినా నేను ఊరుకోను. ఎందుకంటే నన్ను తప్పు పడుతున్నారు అంటే నేను ఏదో గూండాలాగా సృష్టించి ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ గారు, పోలీస్ ఎస్పీ గారు నా దగ్గర ఆధారాలు ప్రతి ఉంది, నేను ఎవరిని చేయను, తప్పు ఉంటే ఎవరిని నేను అడుగుతాను, వాళ్ళు తప్పు చేస్తున్నారు అనేసి నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను. నేను మా ఎస్పీ గారికి, పోలీస్ శాఖ ఎస్పీ గారికి నాది ప్రతి కాపీ జనపరెడ్డి అప్పారావు అన్నది మీ టేబుల్ మీదకి వస్తుంది, అది పరిశీలించగలరు. ఈ రోజు అక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయి, తప్పుడు పత్రాలతోనే ఉన్నారు. మరి వాళ్ళని ఎంఆర్ఓ గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే అది అడగడం తప్ప. అంటే ఇక్కడ కొంతమంది రాజకీయ లబ్ధి కోసము అంటే ఇక్కడ ఇలాగ మేము రెవెన్యూ సర్వీస్ పెడుతున్నాము, ఇలాగ రావాలనేసి గ్రామస్తులను రప్పించేస్తున్నారు. అక్కడ ఏంటంటే మేము అడిగేవాడిని అక్కడ తప్పుదోవ పట్టించి చూడండి, ఈ విధంగా అడుగుతున్నాడు ఇతను చెడ్డ అంటే మేము మంచిగా వెళ్ళకూడదు, అక్కడ చెడుగా మాకు ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక డ్యూటీ సెక్రటరీ వాళ్ళు, ఇక్కడ సెక్రటరీ తప్పు ఎవరు చేశారు? భారతి. అంటే ఈ భారతి చూడండి, భారతి గారు ఇలాగా సర్వే రిపోర్ట్ లేకపోయినా ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చారు, పాస్ చేశారు. ఇది ఇలా జరుగుతున్న వంటల మామూలను దయించి ఎంఆర్ఓ గారు నేను నా దగ్గర ఉన్న రికార్డ్స్తో పాటు నేను హాజరవుతాను. మీ దగ్గర ఏటుందో అందరి సమక్షంలోని, పోలీస్ సమక్షంలోని మీరు చూపించాలి. అది నేను తప్పనిసరిగా మీ ముందుకు వస్తాను, మీడియా ముందుకు వస్తాను. మీరు ఈ విషయాన్ని స్వీకరించి ఎంఆర్ఓ గారు మీ నుండి ఎటువంటి స్పందన వస్తారో నేను వేసి చూస్తూ ఉంటాను.